వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. విజయవాడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు ఇరిగేషన్ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్, ఆలయ ఈవో సిబ్బంది, వేద పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ఎలా ఉన్నపరంగా వచ్చేస్తారని చెప్పి రాగల ప్రమాణం మనకి. ఎందుకంటే ఏ వదిలేశాడు, సూర్యకాలు వదిలేశాడు, పరివారాలు వదిలేశాడు, పైగా ఉత్తరం పైన ఉత్తరం జరుగుతున్నారు, కింద ఉన్నారనుకోండి. పృథివీ చిత్రాభవదూతి సదా అయాజస్తయా వ్రతా దేవీరవిష్ణయా పాసవంతు వేదయే రవిద్రవంతుల तस्मै भूया सूर्योऽस्मान् द्वेष्यन्त्य वयम् दुष्मः आवागव आपोहिष्टामयो भुवस्तानूर्जे दधातनाय यजङ्गसे योगस्य पदमोरसन्धानम् यस्याध्यात्मम् मा महासगंहिताः य एव वेदा महासगंहिताम् नात्येन
देवधारणो भूयासं मधुमत्तवाभ्यां धूरिविश्रवब्रह्मणः कोशोऽसिते राजागुं श्रीमम गावश्चापनेत्यतत्पदा मे श्रियमावहायन्तु ब्रह्मचारिणः स्वाहा ब्रह्मचारिणः स्वाहा समायन्तु ब्रह्मचारिणः स्वाहा श्रेयान्वस्य सोदानि स्वाहा भगप्रविशानि स्वाहा भगप्रविश स्वाहा पृथ्वी वदद्यौ चित्रा भवदूति सदा भक्तया व्रता सत्यो मतानां मगम्भिष्टो मत्सन्दसबद्धा देवीरभिष्टया पाथवन्तु वेदये योरभिस्रवन्तु तस्मै भूया सूर्योऽस्मान् द्वेष्यन्त्य वयम् दुष्मः आवागव आपोहिष्टावयो भुवस्तान ऊर्जे दधातनाय यजंगसे देवस्य पदमोर वेदमरोच्याचार्यो देवादिनमनो संस्मरिदयः सप्तशतः कृतायज्ञं धानामध्यं पुरुषं पशुं यज्ञं वर्षिर्षि प्रोक्षन् पुरुषं जातमग्रतः देव अयजन्त अध्यार्षयस्तये यज्ञात् सद्बहुतः सामानि यज्ञ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలకోలు నియోజకవర్గంలోని అభివృద్ధి పరుగులు పెడుతుందని రాష్ట్ర టీడీపీ నాయకులు పెచ్చేటి బాబు తెలిపారు. పట్నంలో 26వ వార్డులో 10 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైన్ పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవి, పొట్నూరు శ్రీను, వట్నం గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఖాళీ ఉందా ఎలక్షన్ ఆ భాగం కొంచెం ఖాళీ ఉంటే అది వెనకాల చూసారట అందులో అంటేనే రామానాయుడు గారు అంటేనే అభివృద్ధి.
మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఒక్క తట్టమట్టి వేసి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి పాలకుల్లోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి. మరి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి 7 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే రామానాయుడు గారు, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని మీరు చూశారు. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. 26వ వార్డులో గతంలో 2014-19 మధ్యలో మేము అధికారంలో ఉండగా వేసినటువంటి శిలాఫలకాలు మీరు స్పష్టంగా చూడవచ్చు. ఆ రోజు 14th ఫైనాన్స్ నుంచి ఈ డ్రైనేజ్ నిమిత్తం 10 లక్షల రూపాయల గ్రాంట్ ఆ రోజు రామానాయుడు గారు మరి మున్సిపల్ అధికారులతో మాట్లాడి అరేంజ్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సరైన డ్రైనేజ్ వసతి లేకుండా చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. మరి రామానాయుడు గారు మరి ఎమ్మెల్యేగా గెలవడం, పైన ఎన్డీఏ పార్టీ అధికారంలో రాగానే మరి వెంటనే అవసరమైన గ్రాంటులు తీసుకొచ్చి యుద్ధ ప్రతిపాదన పాలకొల్లు పట్టణంలోనే కాదు, పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అభివృద్ధి పరుగులు పెడుతుంది. కాబట్టి విజ్ఞులైన మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం మంచిది, ఏ ప్రభుత్వం మంచిది కాదు అనేది ఆలోచన విజ్ఞులైన ఓటర్లందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఎలక్షన్ లేదు, కానీ నిజానిజాలు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, పాలకొల్లు పట్టణంలో 26వ వార్డులో ఇది, తదనంతరం అనేక వర్కులు మొన్న గత నెలలో శంకుస్థాపన చేసినటువంటి అన్ని వర్కులు కూడా పరుగులు పెడుతున్నాయి. మరింత అభివృద్ధిని రానున్న రోజుల్లో మీరు అందరూ చూస్తారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియదు. నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రేమికుల దినోత్సవం వినూత్నంగా నిర్వహించారు. ఆర్డీఓ దాసరాజు ఆధ్వర్యంలో రిక్షా కార్మికులతో కేక్ కట్ చేయించి వారికి బట్టలు పళ్ళు పంపిణీ చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ పేదలతో ప్రేమ పంచుకోవడమే నిజమైన ప్రేమికుల రోజన్నారు. 15 ఏళ్లుగా పేదల మధ్య ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వెరీ గుడ్. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. మీ ఫ్రెండ్ కదమ్మా, చూడు సార్ బాబు, నువ్వు కూడా ఆయన పెట్టు, ఆయన పెట్టు. సార్ సార్ ఒకసారి అలా పట్టు సార్, ఇటు చూడండి సార్. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. మేడం ఒకసారి ఇటు చూడండి మేడం. మేడం సార్ కదా, ఒక నిమిషం నీకు ఇస్తాను సార్. బాపు, మీ ఆవిడకి మీరు ఎక్కడే ఉండండి. లేదు మా మరి కొంతమంది మీరు ఇచ్చేస్తా ఉండండి. ఫ్రూట్స్ ఇచ్చారా? ఎంత చేరలే మా ప్రభాకర్ గారితో వాళ్ళకి ఊళ్ళో ఎవరైనా నాకేనా సంవత్సరాలు డబల్ టవల్ వేసి ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రేమికుల దినోత్సవం అన్నది కేవలం యువత యువకుల మధ్య కాకుండా ఒక అధికారులు, పేదవాళ్ళు, అధికారులు, సామాన్యులు ఈ కాన్సెప్ట్తో చేయాలన్నదే నా సంకల్పం. మామూలుగా
మామూలుగా అయితే అది చాలా అంటే కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా మన యొక్క సమాజం పట్ల మనకున్న ప్రేమని చూపించడానికి ఇది ఒక సాధనంగా భావించి చేయటం జరిగింది. ఇది నేను 2015 నుంచి చేస్తున్నాను. మనకి ఈ పాలకొల్లు ప్రాంతంలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్టి వ్యాధిగ్రస్తులను కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడికల్ కిట్స్ అవసరం వస్తాయి. వాళ్ళకి బట్టలు ఆహారం కాకుండా కూడా వాళ్ళకి మెడికల్ కిట్స్ బాగా అవసరం వస్తాయి అని చెప్పి అప్పుడు వాళ్ళకి అవి ఏర్పాటు చేసేవాళ్ళం. అదేవిధంగా మనకి నర్సాపురంలో ఉన్నటువంటి లెప్రసీ కాలనీలో కూడా వాళ్ళతో పాటు కలిసి కేక్ కట్ చేసుకుంటాం, వాళ్ళతో పాటు భోజనం చేయడం వల్ల చేసేవాళ్ళం. అయితే మన చాలా మందిని రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు ఈ రిక్షా పుల్లర్స్ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నది. వాళ్ళతో కూడా ఈరోజు మన యొక్క ప్రేమను పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనకి ఇక్కడ మేము నిన్న అనుకుని ఈ వీళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న తర్వాత నేను మా తహసీల్దార్ గారితో అందరూ మాట్లాడి వాళ్ళతో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేయటం జరిగింది. మరి దీనికి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. పాపం వాళ్ళ జీవితంలో వాళ్ళకి మనం కేవలం ఈ రోజు పంచడం కాకుండా అసలు వాళ్ళకి ఇల్లు ఉన్నాయా లేదా, ఇళ్ళ స్థలాలు ఉన్నాయా లేదా, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటన్నది ఒక అంచనాకు వచ్చి వాళ్ళ జీవనోపాధిని పెంచడానికి మనకు ఉన్న మార్గాలు ఏంటన్నది కూడా చూడటం జరుగుతుంది. మన ప్రేమని అలా వాళ్ళకి ఆ విధంగా వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది. ఇదే ఈ కాన్సెప్ట్ నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని యలమంచిలి టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. కాజా తూర్పు పంచాయతీలో గ్రాడ్యుయేట్స్ ను కలుసుకుని ప్రచారం చేశారు. ప్రచారంలో టీడీపీ నాయకులు మామిడిశెట్టి పెద్దిరాజు, పీతల శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామనాయుడు గారికి కూడా చాలా ఇష్టం. 27వ తారీఖున ఎలక్షన్ ఖచ్చితంగా ఆ రోజు మీరు ముందు రోజు శివరాత్రి అవుతుంది 26వ తారీఖు సంబంధిత గారు దూరంగా ఉన్న ఆ రోజు కూర్చొని 27వ తారీఖు మాత్రం ఖచ్చితంగా 3 బూతులు ఉంటాయి గవర్నమెంట్లో. మనకి ఏ బూత్ అయితే ఇచ్చారో ఆ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి. ఆ ఓటుకి పేరాబత్తుల రాజశేఖర్ పేరు ఉంటుంది, దీని ఫోటో ఉంటుంది. అంటే ఆ మే గుర్తు ఉండదు ఇదివరకు ఆ ఎలక్షన్లో గుర్తుండదు, ఓన్లీ పేరు పేరాబత్తుల రాజశేఖర్ గారు ప్లస్ ఈయన ఫోటో ఉంటుంది. దాని ఎదురుగుండా గీత ఒకటి అలా గీసి వచ్చేదన్నమాట. అయితే మనం మొదటి ప్రాధాన్యత కింద ఓటు వేయాలి. రామానాయుడు గారు ఆదేశాల మేరకు ఏదైతే 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయో ఆ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు మన యలమంచిలి మండలంలో దగ్గర 2000 చిల్లర ఓట్లున్నాయి. ప్రతి గ్రామంలో కూడా 40 నుంచి 200 వరకు కూడా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ నేనే క్యాండిడేట్ అనే విధంగా మీరంతా కూడా ఎవరైతే ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఒకటో ప్రాధాన్యత మనకి రాజశేఖర్ గారికి వేయాలని మన అందరూ కూడా విజ్ఞప్తి చేయాలని మనకి రామానాయుడు గారు మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఖచ్చితంగా అదేవిధంగా ఈరోజు యలమంచిలి మండలంలో కాదా ఈస్ట్ లో ఈరోజు ఇంటింటికి కూడా మన నాయకులు ఎన్డీఏ నాయకులంతా కూడా తిరిగి 27వ తారీఖుని మన ఓటు ప్రాధాన్యత గురించి ఏ విధంగా ఓటు వేయాలి అనే దాని గురించి అందరూ కూడా వివరించడం జరిగింది. ఎవరైతే ఓట్లు వేసే ఈ ప్రజలంతా కూడా ఏదైతే మన గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేసేవారంతా కూడా చాలా మనకి ఏదైతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ జనసేన బలపరిచిన రాజశేఖర్ గారిని నెగ్గించాలని వారంతా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో మన నియోజకవర్గంలో 10,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. మంచి మెజార్టీతో మనం పాలకొల్లు నియోజకవర్గంలో రాజశేఖర్ గారికి ఓట్లు వేసే విధంగా నాయకులు ఎన్డీఏ నాయకులంతా కూడా కష్టపడి పనిచేస్తారు. యలమంచిలి మండలం మేడపాడులో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కడలి ఆంజనేయులు అనే రైతు గత 28 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి 7,000 కోడి పిల్లలను తీసుకొచ్చి పెంపకం చేపట్టారు. 2 రోజులుగా కోడి కాళ్లలో నీరం కనిపించడంతో మేత మందులు వాడారు.
అయినా ఉదయం నుంచి ఒక్కొక్కటిగా విలువిల్లాడుతూ చనిపోతున్నాయని వాపోయారు. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చారు. అది అక్కడ అడుగు లేదంటే అక్కడ కాలువ ఉంది కదా, కాలువ దగ్గర ఎక్కడన్నా ఇప్పుడు తీసుకుంటారు. ఈ పట్నం తీసుకుంటారు. మొత్తం పడుతుంది. ఇలా పడుతున్నాయండి, ఇలా కొట్టుకుంటున్నాయండి, చనిపోతుందండి. ఇలా కూర్చున్నాయి ఇలా చనిపోతుంది. అందులో ఏం చెప్పండి, నాకు ఫోన్ చేసి మరి ఫోన్ చేయండి. మేడపాడు ఎల్మంచిలి మండలంలో ఒక బ్రాయిలర్ ఫామ్ పెట్టినారు. దాని కెపాసిటీ 7,000. రాత్రే 6,000 కోళ్ళు చనిపోయినాయని చెప్పి నాకు పొద్దున్నే తెలిసింది. మన డాక్టర్ గారు తెలియజేసినారు. పొద్దున్న చూడగానే 6,000 కోళ్ళు చనిపోయినాయని. నిన్నంతా బాగానే ఉన్నాయంట. ఇప్పుడు మళ్ళీ దాని గురించి నేను వచ్చాను. ఈ 6,000 కోళ్ళని మనం చూసి లెక్కేసుకుని అది 6 అడుగులు 6 × 6 × 6 6 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పు, 6 అడుగుల వెడల్పు, పొడవు, వెడల్పు, లోతు గొయ్యి తీసి దాంట్లో మనం ఈ చచ్చిపోయిన కోళ్ళు అన్నీ పూర్తి చేసి లోపల వేసేసి దానిపైన సున్నం వేసి మళ్ళీ అది పూర్తి చేస్తాము. అది రైతులకి నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైనా ఒక కోడి మిగిలినా చనిపోయినా ఎక్కడైనా పారేయకుండా పూడ్చి పెట్టవలసిందిగా కోరుచున్నాం. సార్, ఈయన ఆర్థికంగా చాలా నష్టపోయారు కదా, ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ఆర్థికం వచ్చింది? అది రాసి పంపిస్తామండి. ఇప్పుడు ఎన్ని కోళ్ళు ఉన్నాయో చూసి అవన్నీ లెక్కేసి రాసి మేము పైకి రిపోర్ట్ పంపిస్తాం. సార్, ఈ మన పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందండి ఇప్పుడు వరకు? అయింది కదండి. మన డివిజన్ లేకపోయినా తాడేపల్లిగూడెం డివిజన్లో వేల్పూర్లో నిర్ధారణ అయింది, తణుకు దగ్గర. అక్కడ ఆల్రెడీ జరుగుతుంది వర్క్. ఇప్పుడు ఇవాళ పొద్దున్న కోళ్ళన్నీ బతికున్న కోళ్ళన్నీ చంపేసి లోపల పూర్తి చేస్తున్నారు. ఆర్డర్స్ వచ్చేసి ఆల్రెడీ జరుగుతుంది అక్కడ. ఇన్ఫెక్టెడ్ జోన్ అంటే 1 కిలోమీటర్ వరకు మొత్తం మనం రెడ్ అలర్ట్ పెట్టేశామండి. 10 కిలోమీటర్కి ఏమో సర్వేలెన్స్ జోన్ అని క్రియేట్ చేసాం. ఈ 10 కిలోమీటర్ లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఈ కోడిగుడ్లు కానీ మాంసం కానీ తినకూడదు. 10 కిలోమీటర్ అవతల ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు మాంసము, కోడిగుడ్లు ఉడికించినవి తినచ్చు. ఏది ప్రమాదం లేదు. పచ్చిది మాత్రం తినకూడదు.
ఇప్పుడు ఇక్కడ ఈ కోళ్ళు చనిపోయినాయి బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ చేయలేదండి. ల్యాబ్ వాళ్ళు వస్తారు, ల్యాబ్ వాళ్ళు వచ్చి అది శాంపుల్స్ తీసుకొని భోపాల్ పంపించి VBRAకి మరియు భోపాల్కి పంపించి ఫైనలైజ్ అయ్యాక అప్పుడు బర్డ్ ఫ్లూ డిక్లేర్ చేస్తారండి. అది ఎన్ని రోజులు వస్తుందండి? అది VBRA అయితే 1 డేలో వచ్చేస్తుందండి. భోపాల్ అంటే 2-3 డేస్ పడుతుంది. 3 డేస్ పడుతుంది. 8 రోజుల క్రితం నేను బర్డ్స్ తీసుకొచ్చి పౌల్ట్రీ ఫామ్లో స్టార్ట్ చేశానండి. బాగానే చూసుకుంటున్నాం. వ్యాక్సిన్స్ కూడా అన్నీ వేసాము. లసోటా, మారెక్స్, గంబోరో, న్యూకాస్టల్ డిసీజు వ్యాక్సిన్స్ అన్నీ వేయడం జరిగింది. కానీ సడన్గా 2 రోజుల క్రితం నుంచి బర్డ్ కొంచెం నీరసంగా కనిపించడం మొదలైంది. ఏంటి అని మేము చూసుకున్నాము. నేను కొంచెం చనిపోయింది. నేను 8:30 ఆ టయానికి మేతలన్నీ వేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. తెల్లారగట్ల 5 గంటలకు వచ్చేసరికి బర్డ్స్ మొత్తం చనిపోయి వాటికి అవే కొట్టుకుంటూ రెక్కలాడిస్తూ కొట్టుకుని చనిపోవడం జరిగిందండి. నేను 7,000 బర్డ్ పట్టుకొచ్చి పెట్టడం జరిగింది. మేము సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నాము. బయో బూస్టర్ కొడుతున్నాము ప్రతిరోజు. ఫార్ములిన్ స్ప్రే చేస్తున్నాము. వ్యాక్సిన్స్, ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ అన్నీ ప్రాపర్గానే వాడడం జరిగింది. కానీ ఈ సడన్గా ఈ కొత్త వైరస్ అనేది అటాక్ అవ్వడం జరిగింది ఫామ్లోని. ఇది నేను మొత్తం అప్పు తెచ్చి 14 లక్షల రూపాయలు పెట్టాను. ఈ రోజున నా జీవనాధారం మొత్తానికి పోయింది. గవర్నమెంట్ వారు ఏమైనా సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చారు, సందర్శించారు. ERO గారు, MRO గారు, MPDO గారు, వెటర్నరీ డాక్టర్ గారు అందరూ వచ్చారు. ఇవి శాంపిల్స్ తీసుకుని పై ల్యాబ్కు పంపించి ఏంటనేది మీకు నికరంగా చెప్తామని చెప్పడం జరిగింది. నేను ప్రభుత్వాధికారుల సహాయం కోసం చూస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని టీడీపీ నాయకులు పట్టణంలోని 24, 25, 26 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి పాఠశాలలకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో టీడీపీ నాయకులు పెచ్చేటి బాబు, జీవి, పొట్నూరి శ్రీను, వట్టం గణేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిపి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఇక్కడ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పెట్టాం. మీ పవిత్రమైన ఓటుని పేరాబత్తుల రాజశేఖర్ గారు అంటే 3 కూడా రాజశేఖర్ గారు వేయించారు. ముందు ఇచ్చేసి మీరు ఎక్స్ప్లెయిన్ ఏం చెప్తాను తర్వాత ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఒకటే అంకేయాలి. అంటే రాజశేఖర్ గారిని చూసి మీరు ఒకటి, దాని ఎదురుగా ఒక్కటే అంకేయాలి. ఇతరత్ర ఎటువంటి గుర్తులు మీరు పెట్టొద్దు. అక్కడ మీకు వాళ్ళు ఇచ్చే పెన్సిల్ తోటే, మళ్ళీ మీ పెన్ను కూడా ఏం ఉపయోగించకూడదు. ఇవన్నీ కూడా మీరు పెట్టుకొని మా క్యాండిడేట్ ని యొక్క విజయానికి మీరు అందరూ కృషి చేయాలి. ఏంటంటే మర్చిపోకండమ్మా, రాజశేఖర్ గారికి మీ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే. నీకు ఎవరికి ఏ ప్రాధాన్యత ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. పాలకొల్లు పట్టణంలో ప్రతి ఇంటికి కూడా గ్రాడ్యుయేట్స్ నుంచి మరి మన ఎమ్మెల్సీ గారికి ఓటు వేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి మేము అందరం కూడా బయలుదేరాం. ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రాడ్యుయేట్ అందరినీ పిలిచి మేము రాజశేఖరం గారికి ఓటు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదిగో ఇక్కడికి వచ్చాం. ఈ స్కూల్లోనే ఇంచుమించు 20 ఓట్లు పైన ఉన్నాయి. వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, రామానాయుడు గారు మినిస్టర్గా ఉండడం మా పాలకులకు మన అదృష్టం. రామానాయుడు గారి అభివృద్ధి పనులు మేము చూస్తున్నాం. ఇదిగో 25, 26 వార్డులో 5 సంవత్సరాల నుంచి కనీసం తట్ట మట్టేయలేదు. అటువంటిది 25, 26 వార్డుల్లో ఈ అభివృద్ధి పనులు మా స్కూలు పై రూముల్లోంచే మేము చూసి మేము ఆశ్చర్యపోతున్నాం. ఇంతవరకు కూడా లాస్ట్ 5 years అసలు ఏ పని మొదలు పెట్టలేదు. రామానాయుడు గారు వచ్చారు, పనులన్నీ స్టార్ట్ అయినాయి. మేము ఆయన అభివృద్ధిని చూసి మేము ఖచ్చితంగా పేరాబత్తుల రాజశేఖరం గారికి మా ఓట్లన్నీ మేము వేస్తాం, ఆయన గెలుపు మేము కృషి చేస్తాం అని చెప్పి వాళ్ళందరూ చెప్తుంటే మేము చాలా ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి చోట ఇప్పటికే మా లాక్డౌన్లో మా బాబు గారు అన్నీ కూడా ఈ అభివృద్ధి పనులన్నింటినీ ప్రతిరోజు ఈ కార్యకర్తలు అందరూ కూడా ఈ అభివృద్ధి పనులన్నీ పర్యవేక్షణ చేసుకుంటూ వెళుతూ మరి ఈ ఇంటింటికి వెళ్ళి ఈ పట్టభద్రుల యొక్క ఓటుని వీళ్ళు అభ్యర్థిస్తున్నారు. మరి మా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అందరికీ ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మన రామానాయుడు గారి అభివృద్ధి పనులు ఆయన గొప్పతనం కంపల్సరీగా మనసులో పెట్టుకొని మీరు ప్రతి వాళ్ళకి మీ ఫేవరబుల్గా ఓటు ఇవ్వాలని కోరుతూ మీరు సెలవు తీసుకోండి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
రిపీట్. నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1515 రోజు కీర్తిశేషులు చిలుకూరి రామలక్ష్మి జ్ఞాపకార్థం. వారి కుమారుడు చిలుకూరి బాలాజీ, శ్రీమతి శృతి, అల్లుడు కుమార్తె శ్రీ సందీప్ శ్రావణ్య వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరవనీయులు మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి ఏర్పాటు చేసినటువంటి అన్న మొబైల్ క్యాంటీన్ ద్వారా మరి హాస్పిటల్లో ఉన్నటువంటి పేద రోగులందరికీ ప్రతిరోజు వారి బంధువులకి వారిని చూడడానికి వచ్చిన అందరికీ కూడా ఉచిత భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దాతలు ఎంతోమంది మాకు అనేక విధాలుగా సహకరిస్తున్నారు. ఈ క్యాంటీన్ ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ పెట్టి ఈ రోజుకి 1515 రోజులు పూర్తయింది. ఈరోజు మా దాత ఎవరంటే కీర్తిశేషులు చిలుకూరి రామలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ బాలాజీ గారు, శ్రీ శృతి గారు, అల్లుడు కుమార్తె శ్రీ సందీప్, శ్రీ శ్రావణ్య గారు మరి ఉచిత భోజనాలు మరి పేద రోగులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా క్షీరారామ లింగేశ్వరుని ఆశీస్సులతో ఆచంద్రార్కు ఆయురారోగ్య ఐశ్వర్యంతో వాళ్ళు వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ వారిని మా పెద్దలు గౌరవించుకుంటారు. తర్వాత ఉండదండి, తర్వాత ఎట్లా కూర్చుంటాను ఇక్కడ సాంబార్ అందులో చేసేమన్నారు ఫోన్ పే సాంబార్ జనం చూడు జనాల శుభ్రత ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును ఎంజీ పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ సిబిపి లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ డి బి12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు